వెల్కమ్ టు వన్ ఆఫ్ ఫెయిరీ టేల్స్. ఒక నిశ్శబ్దమైన గ్రామంలో ఆర్య అనే చిన్న పిల్లాడు మొక్క నాటాడు. ప్రకృతి కోసం మొదటి అడుగు వేశాడు. ప్రతిరోజు నీరు పోశాడు. ప్రేమగా మాటలు చెప్పాడు. సీతాకోకచిలుకలు, తేనెటీగలు సంతోషంగా చుట్టూ ఉన్నాయి. ఆర్య ప్రేరణగా మారాడు. గ్రామస్తులు విత్తనాలు, పరికరాలతో ముందుకొచ్చారు. ప్రకృతిని ఆరాధించేందుకు సిద్ధమయ్యారు. చిన్న నుండి పెద్ద దాకా ప్రతి చెయ్యి మట్టిని తడిపింది. నవ్వుల మధ్య జీవం నాటబడింది. మాసాలు గడిచాయి. అడవి మళ్ళీ జనించింది. జంతువులు తిరిగి వచ్చాయి. ప్రకృతి నవ్వింది. చెట్లు వర్షాలను పిలిచాయి. ఎండిపోయిన నది జీవించింది. చేపలు తిరుగుతున్నాయి. నీరు పాడుతూ ప్రవహిస్తోంది. గ్రామం హరితంగా మారింది. అందరూ ప్రకృతితో కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఏళ్ల తర్వాత ఆర్య అదే చెట్టు కింద పిల్లలకు ఒక కథ చెప్పాడు. ప్రకృతిని ప్రేమించే కథ. ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది. ఒక చిన్న సహాయం ఒక అడవిగా మారవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.